చూడండి రోడ్ ఎట్లుందో లొకేషన్కి ఏకదమ్ కాకపోతే. గాయస్ చూసిరు కదా, నింజాని కూడా ఎక్కిచ్చేసినాం. సో గాయస్ ఇప్పుడు బార్బిక్యూ చూడండి, స్మోక్డ్. So hello guys, welcome back to our channel. आप सब कैसे हैं? Everyone is good. So after a long gap కాదు, ఆఫ్టర్ ఏ ఇయర్ అనుకోండి. సో ఇప్పుడైతే మోటో బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒక కొత్త లొకేషన్ ట్రై చేస్తామని చెప్పి అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక 150 కిలోమీటర్స్ దూరంలో అయితే వెళ్తున్నాం. సో లొకేషన్ వచ్చేసి జోగిబేట్కి దగ్గరలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు ఊరి పేరు తెలియదు, నేను తర్వాత మీకు మెన్షన్ చేస్తాను. బట్ చాలా బాగుంటుందంట. సో నైట్ క్యాంపింగ్ అక్కడే చేస్తున్నాం మేము. ఒక 6-7 బైక్స్ అయితే పోతున్నాయి. బట్ ఫస్ట్ ఇక్కడే మేము ఇప్పుడైతే ముగ్గురం ఉన్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా టీం మొత్తం చూపిస్తా ఇది. సో ఈ రూట్ వచ్చేసి సంగారెడ్డి రూట్ నుంచి అయితే వెళ్తాం అనమాట. సో జోగిపేట అందరికీ తెలిసిందే కదా, జాతిరత్నాల మూవీ. సో జోగిపేట టోల్ గేట్ దగ్గర నుంచి లొకేషన్ చేంజ్ అవుతుంది. సో నేను లొకేషన్ గురించి అయితే క్లియర్గా మీకు చూపిస్తా, మ్యాప్లో కూడా పెడతా, వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ నుంచి అయితే మోటో బ్లాగ్స్ వస్తాయి. అండ్ మన డ్రోన్ కూడా రెడీ అవుతుంది. విల్ కమ్ బ్యాక్ అయితే ఇస్తాం మళ్ళీ. సో ఫస్ట్ బ్రేక్ బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, బిర్యానీ పొద్దున్న నుంచి ఏం తినలేదు మేము. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయింది, మేము మా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది, టైం పట్టింది. అండ్ అన్ని సో గాయస్ ఒక మంచి డిన్నర్ చేసి అయితే బయలుదేరినాం అనమాట. సో సిద్ధు మధ్యలో వాడికి ఫాగ్ ల్యాంప్స్ లేవు, ముందు ఆమెకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో చలో ఆల్మోస్ట్ ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది లొకేషన్లో. యాక్చువల్గా మేము చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వాలనుకున్నాం, కానీ రీచ్ అవ్వలేదు అంతే. లేకపోతే ఈజీగా రీచ్ అయిపోయేటోళ్ళం, అంతే కదా. నర్సాపూర్ ఫారెస్ట్ మధ్యలో అయితే ఉన్నాం. సో మంచి రోడ్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ మంచి ప్లేస్ కూడా విజిట్ చేయడం కోసం. నర్సాపూర్ ఫారెస్ట్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. సరే ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే మాత్రం. ఊళ్ళో లేట్ అయిపోయింది. సో మేము చాలా లేట్ అనమాట. పక్కన ఒక చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు ఉంది. మీకు గోప్రోలో కనిపిస్తుందో కనబడదో కానీ చాలా బాగుంది. ట్యాంక్ గెలిచిపోయింది. ఎన్ని బైక్స్ ఉన్నాయి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. రోడ్లలో పోతున్నాం అంటే మీరు ఊహించారు కూడా, అంత కచ్చా రోడ్లలో పోతున్నాం. క్రేజీ బాగుంది. రేడియేటర్ ఆన్ అయిపోయింది. అప్పటి నుంచి ఆన్ అవుతుందా అని చూస్తున్నా, లాస్ట్కి ఆన్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయదు. ఫేమస్ అయిన లొకేషన్ ఇది, ఇప్పుడే బయటికి వస్తుంది. సో రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గ్రాస్ అంటే ఐ మీన్ ఒక మంచి పహాడీ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మీకు ముందుకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కాదు, స్ట్రైటే, ఇంకా వేరేదేం. సో లెట్స్ సీ. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎట్లుంటుంది అనేది నేను కూడా మీతో పాటు ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు మౌంటైన్స్ మీద నుంచి ఒక మంచి వ్యూ వస్తుంది, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ. సో అందుకనే రిఫ్రెష్మెంట్స్ కోసం ఒక మంచి లొకేషన్స్కి ట్రావెల్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. చూడండి రోడ్ ఎట్లుందో లొకేషన్కి ఏకదమ్ కాకపోతే. బాబా కమాన్ ఈజీ. కమాన్. నా ఇంజన్ ఆన్లోనే ఉంది. అయిపోయింది అందరికీ. సో మనం ఈజీగా ఎక్కిచ్చేస్తాం ఇట్లా.
చూసారు కదా లొకేషన్ ఎట్లుందో, సన్ రైజ్ వ్యూ కూడా మొత్తం చూపించిన కదా. సో ఎక్దమ్ లొకేషన్ వ్యూ మాత్రం. సో ఎవరైనా రావాలనుకుంటారండి, నేను లొకేషన్ అయితే పింగ్ చేసి పెడతా. సో అన్ని బైక్స్ ఇప్పుడు ప్యాకప్ అవుతున్నాయి. సో కిందకి వెళ్ళి కలుసుకుందాం పదండి. చూడండి వెళ్తున్నాయి, 3 బైక్స్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. 3, 4, 5, 6, 7, 8, 9 బైక్స్ టోటల్. చూడండి రూట్ ఎంత బాగుందో, ఎక్దమ్ ఒక మంచి ఫీల్ వస్తుంది. వా నెక్స్ట్ లెవెల్. లొకేషన్ చూడండి మొత్తం గ్రాసే గ్రాస్, ఒక మంచి వ్యూ అయితే ఉంది. కానీ పైనుంచి చాలా బాగుంది. అయితే హైవే టచ్ చేసేసాం, నెక్స్ట్ లెవెల్. ఇక అన్ని బండ్లు రఫా రఫా కొట్టేస్తున్నాయి. 100 మన బైక్ మైలేజ్ 30 చూపిస్తుంది. అమ్మయ్య, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ